హలో అందరికీ, దిస్ ఈస్ ఆలయ. వెల్కమ్ బ్యాక్ టు సాస్ ఆడియో బ్లాగ్స్. ఇవాళటి వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఎస్ఎస్సి క్లాస్మేట్స్ మీటప్ గురించి అనమాట. మా అమ్మ పేరు కొలుకూరి అనిత. మెదక్ డిస్ట్రిక్ట్లో చిన్న శంకరంపేట అనే ఊళ్ళో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నారు. వీళ్ళు ఎస్ఎస్సి 1991 to 92 బ్యాచ్. ఆఫ్టర్ 33 years వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కలిసి రీయూనియన్ ప్లాన్ చేశారనమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ అందరి కాంటాక్ట్స్ గ్యాదర్ చేసి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం చాలా గ్రేట్ కదా. ఈ ఈవెంట్కి మెయిన్ బ్యాక్ బోన్ సంగం సత్యనారాయణ గారు అండ్ వేణుగోపాల్ గారు. ఇంకా చాలామంది సపోర్ట్ చేశారు, నేమ్స్ గుర్తులేవు, సారీ ఫర్ దాట్. ఈవెంట్ అయితే శంకరంపేటలో శ్రీనివాస గార్డెన్స్లో జరిగింది August 31st రోజు. అందరూ బ్యాచ్మేట్స్ అలాంగ్ విత్ దర్ ఫ్యామిలీస్ కలిసి ఆల్మోస్ట్ 150 మెంబర్స్ దాకా వచ్చారు. మా అమ్మ అయితే వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. నాకు కూడా వాళ్ళందరినీ చూసి చాలా బాగా అనిపించింది. ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైం ఆ రోజు. ఈ ఈవెంట్లో ఉన్న అన్ని సెగ్మెంట్స్వి నేను రా క్లిప్స్ అటాచ్ చేశాను బికాజ్ ఐ డిడెంట్ వాంట్ టు కట్ ఎనీథింగ్. చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. విషయం చెప్పాలనుకుంటున్నానండి. శంకర్ సార్ని చూడక 33 సంవత్సరాలు, రాములు సార్ని చూడక కనీసం ఒక 20 సంవత్సరాలు. విశ్వనాథన్ సార్ అయితే మధ్యలో అప్పుడప్పుడు కలుస్తుంటాడు. మాణిక్యం సార్ కూడా ఒక 10 years కావచ్చు అండి. ఇక రాజేశ్వర్ సార్ అయితే డైలీ న్యాయమడి ఉంటాడు. ఎప్పుడు నేను సారు ఇద్దరం కలుస్తూనే ఉంటాము. కానీ అందరినీ ఇవాళ ఒక స్టేజీ పైన చూస్తుంటే నిజంగా ఆ యొక్క స్వర్గం నుంచి దేవతలే మాకు దిగి వచ్చిరా అనే ఒక ఆనందంలో ఉందండి. స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ఫుల్గా నడవాలంటే విఘ్నేశ్వర ప్రార్థన అనేది కంపల్సరీ. ఆ విఘ్నేశ్వరుడు మనకు ముందుగా ఉండి అన్ని ఏ విఘ్నాలు లేకుండా నడిపిస్తేనే ఏ కార్యక్రమం సఫలీకృతం అవుతుంది. అందరూ ఒకసారి లేచి నిలబడి ఓకే. జయప్రద గారు, తర్వాత రాజమణి గారు, అనిత గారు కలిసి శంకర్ సార్ గారికి శాల్వాతో సన్మానం చేస్తున్నారు. అందరూ కూడా క్లాస్ కొట్టాల్సి కోరుతున్నాం. తర్వాత పూలదండతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. పూలదండతో సత్కరించండి. పూలదండ తర్వాత మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మెమెంటో తర్వాత మా యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా నూతన వస్త్రాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. గ్రూప్ ఫోటో అందరికీ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ ఆశీర్వాదం. బాగా సార్ గారు, శ్రీరామ్ సార్ గారు మన జువాలజిస్ట్ టీచరు, బయాలజీ. అందరూ మన మిత్రులు ఇంకా వెళ్ళండి, ఇంకోరైనా ఉంటే కూడా వెళ్ళి శాల్వ సన్మానం కావించిన తర్వాత పూలమాలతో సత్కారం చేసి మెమెంటోని ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాను. అందరూ మీరు క్లాప్స్ చల్లబడేయండి.
ఇక్కడ అందరూ కూడా కొందరు నిద్ర వస్తుంది వేడుకుంటారు. సన్మానం చేసిన వాళ్ళందరూ కూడా మీ యొక్క స్థానంలో కూర్చోవాల్సి కోరుతున్నా. సన్మానం చేసిన వాళ్ళు మీరు మీ స్థానాల్లో కూర్చోవాలి. వీళ్ళందరికీ మెమోరీస్ వచ్చేసి చిన్న అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం. నెక్స్ట్ బ్యాచ్ రెడీగా ఉండాలి. రాకేష్, తర్వాత ఆంజనేయులు, వెంకటేష్, యాదగిరి, వస్తున్నారు. గురువు గారు ఆశీస్సులు తీసుకోవాలని మిత్రులకు మనవి. శ్రీశైలం యాదవ్, నిజంగా వాడి గురించి మనకు అవసరం లేదు, తెలియదు కూడా. ఒక ఆమె చూస్తే మా అక్కలాగుంది, మా చెల్లెలాగున్నది అనుకుంటాం. ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యాయి మీకు? ఒకసారి అయితే నేను ఇట్లా పలకరించడానికి కూడా పోయాను, ఇక్కడ ఏం కొట్టలే, చూసారు కాలేదు. ఎందుకు ఇది అవుతుంది ఎప్పుడైనా గమనించారా? అది అవుతుందన్నది ఫ్యాక్ట్. కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడ. చేతనం అంటే గురువులు అన్నప్పుడు కేవలము ఆలు నేర్పడము, ఏబీసీలు నేర్పడము, పాఠాలు నేర్పి పుస్తకాలు నేర్పడమే కాదు, మిమ్మలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మీ జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు అన్నాడు. గురుర్ బ్రహ్మ. ఏం చేస్తాడయా? పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు? ఏం పుట్టిస్తాడు? జ్ఞానాన్ని పుట్టిస్తాడు. గురుర్ విష్ణు, ఆయనే పరిపాలకుడు, పోషకుడు. దాన్ని పోషించేవాడు కూడా గురువే. మనకు తల్లిదండ్రులు ఫీజులు కట్టవచ్చు, బట్టలు ఇవ్వచ్చు, పుస్తకాలు ఇవ్వచ్చు, కానీ జన్మను కూడా ఇచ్చారు. వాళ్ళని కాదనడానికి లేదు. వాళ్ళ గౌరవము తీసివేయకూడదు. కానీ వాళ్ళ గౌరవాన్ని మించిన గౌరవము గురువు మీకు అందిస్తున్నట్టు చేస్తాడు. మీరు బయట ఫలానా వాడురా అని చెప్పుకోవడానికి ఆ జ్ఞాన సంపాదన ఇచ్చే. ఇక్కడ ఇంకా విశ్వనాథం సార్, రాములు సార్, శంకర్ సార్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, వాల్యుబుల్ లెసన్స్ షేర్ చేసుకున్నారు. ఇక్కడ బ్యాచ్మేట్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని అందరికీ పరిచయం చేశారనమాట. వీ గాట్ టు నో ఈచ్ అదర్. శిష్యులు కానీ
మా పిల్లల కంటే ముందే పిల్లల పెళ్ళిళ్ళు చేసి అమ్మమ్మలు తాతలైనటువంటి మీరు ఇంకా నా బిడ్డ పెళ్లి కాలే, ఇంకా నా బిడ్డ పెళ్లి కాలే. విచిత్రం. పైనవో ఎగరత్మంతుని, పైనవో ఎగరత్మంతుని దేవుడాని కొలిసేరు. దేవుడు అది నిజం అయితే కొడి పిల్లలన్నునా, పుట్టలోని నాగుపామును, పుట్టలోని నాగుపామును దేవుడాని కొలిసేరు. దేవుడు అది నిజం అయితే కప్ప పిల్లల నింగునా. ఇంటి ముందలి రావి చెట్టు, ఇంటి ముందలి రావి చెట్టు దేవుడాని కొలిసేరు. దేవుడు అది నిజం అయితే మేక పిల్లలు మెక్కునా. ఒక నాస్తికుడు వాదనే. గురువులలో ఆస్తికులు, నాస్తికులు, విప్లవకారులు, విప్లవ భావాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఎవరికి ఏ భావాలున్నా మీ ఉచ్చ స్థితిని కోరినటువంటి వాళ్ళే. ఈరోజు మీ స్థితిని చూస్తే మేము గర్వపడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళైనా మేము టీచర్గా ఉన్నప్పుడే దాదాపు మీ పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. అప్పటికి మా పెళ్ళిళ్ళు కాలే. మా పిల్లల కంటే ముందే మీ పిల్లలు గొప్ప వాళ్ళైనా. అంతా మిథ్య తలంచి చూచిన నరుణ్ణట్లవు తెరింగి సదా కాంతలు పుత్రులు తనువు నిక్కంబనుచు మోహన్నవ బంధించింది చెరించు గాని పరమార్థంపైన తాన్ నీ అందు చింతా కంతై చింత నిల్పడు కదా. శ్రీకాళహస్తీశ్వర 33 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఒకవేళ నేను కఠినంగా వ్యవహరించి ఉంటే ఆ పద్యాలు మీకు కూడా జ్ఞాపకం ఉండాలి. మంచి భార్యలు, మంచి భర్తలు, ఆనిముత్యాలు లాంటి పిల్లలు ఇచ్చినటువంటి భగవంతుని అందు చింతాకంత చింత నిలపడంట. ఏ వేదంపు పఠించే భూత భుజగంబే శాస్త్రములు చూచి తానే విద్యాభ్యసనంబు నచ్చకరి చెంచే మంత్రముయించే బోధా విద్భవ నిదానములు చదువులయ్యా కావు మీ పాద సంసేవా శక్తి ఏకాక జంతు తతికిన శ్రీకాళహస్తీశ్వర. పశుపక్షాదులన్నీ పరలోకాన్ని స్వర్గం పరమపదించిన తర్వాత స్వర్గాన్ని అందుకుంటే మనుషులైనటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అని. అయితే భక్తిలో నడిపే గురువులు, విప్లవంలో నడిపే గురువులు, నాస్తికత్వంలో నడిపే గురువులు, ఆస్తికత్వంలో నడిపే గురువులు ఉంటారు. తర్వాత ఈ భక్తిలో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 విషయాలు కూడా గురువులైనటువంటి వాళ్ళు బోధిస్తారు. ముఖ్యంగా మేము తెలుగు పండితులకు బోధించేది ఏంటంటే మీరు భక్తిలో నడవండి అని. తెలుగు పండితులలో ఎవరైనా ఒక 100కి 1 ఎవరో నాస్తికులు ఉంటారు. అందరు ఆస్తికులు ఉంటారు. ఆస్తికులు అంటే దేవుణ్ణి ప్రార్థించండి, ముక్తిని పొందండి అని. ముంచితి వార్తులను కథల మొత్తితి శైల కటంబులను శాస్త్రరాజుని పొడిపించితి మీద నిబెంగ పంక్తిని కుప్పించితి ధిక్కరించితి శపించితి అల్లరి చేయకండి బాబు, అల్లరి చేయకండి బాబు. పాఠం చెప్పేటప్పుడు చెప్పినా, ఇప్పుడు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి అల్లరి చేయొద్దని చెప్తున్నా. ఇలా ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో చూసి మీలో ఎంతమందికి మీ ఓల్డ్ స్కూల్ మెమరీస్ గుర్తుకొచ్చాయి నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.